హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. 6 కోడిగుడ్లు ఉడకపెట్టుకుంటున్నాను. బాగా బాయిల్ అయ్యాక 4 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ కారం, దానికి ధనియాల పౌడర్ 1.5 స్పూను, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు పొడి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, చూడండి, కర్డ్, 4 టమాటాలు పేస్ట్ చేసుకున్నానండి. గీ, మళ్ళీ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నా, 2 గ్లాసులు బియ్యం, తగినంత ఉప్పు. ఇప్పుడు కోడిగుడ్లు బాయిల్ చేసుకున్నాం కదండి, దాన్ని పొట్టు తీసి పెట్టుకున్నాము. దానికి కొంచెం పసుపు పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్, గీ వేసుకుంటానండి. 4 స్పూన్లు ఆయిల్, 1.5 స్పూన్ గీ వేసుకున్నాను. ఇప్పుడు ఆ మసాలా దినుసులను వేసుకుంటున్నానండి. మళ్ళీ ఆనియన్ వేసుకున్నాండి. బ్రౌన్ కలర్ వచ్చారు అలా వేయించుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి. ఒకటి కాల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చి స్మెల్ పోయే వరకు కలపాలండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీసుకుంటానండి, ఏం బేజారు చేసుకోవద్దండి. ఇప్పుడు ఆ మసాలా అన్నీ పెట్టుకున్నాను కదండి, ఆ మసాలా అంతా వేస్తున్నాను. దీనికి కొంచెం బాగా కలుపుకోవాలి. టమాటా పేస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు దాని కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మళ్ళీ తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. మళ్ళీ కర్డ్, పెరుగు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది బాగా ఉడకాలండి, ఆయిల్ అంతా తేలాలి, అప్పుడే మసాలా ఉడికినట్టు. ఇప్పుడు గుడ్లకి ఏదైనా మనం మసాలా పట్టుకున్నాం అది వేసుకోవాలి. కాస్త కలుపుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవాలండి, కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని మసాలా పూస్తే కొంచెం బాగా అంటుతుంది. బాగా ఫ్రై చేసుకొని బియ్యంని కడుక్కుంటాను ఫ్రెండ్. వాటర్ పోసాండి, వాటర్ పోసి చూపించలేదు.
4 గ్లాసులు వాటర్ పోసాను. అది బాగా మరిగేటప్పుడు బియ్యం వేసానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.